నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లను మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కీలక ఘట్టానికి చేరుకున్నాయనే చెప్పొచ్చు. ప్రచార పర్వం ముగిసింది, ఇంకా మిగిలింది పోలింగు. అనంతపురం, చిత్తూరు, నెల్లూరు 3 జిల్లాల పరిధిలోని అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలు, చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాలు, అదేవిధంగా నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాలు, మొత్తం 38 నియోజకవర్గాలలో పోలింగ్కు సంబంధించి ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 6 గంటలకు ప్రచార పర్వం ముగియడంతో పూర్తిగా మైకులన్నీ మూగబోయాయని చెప్పాలి. ప్రధానంగా ఎన్నికల సంఘం అనుమతించిన మేరకు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసుకునేందుకు అవకాశం ఉండడంతో కొంతమంది కార్యకర్తలు మాత్రమే ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన సమయం నుంచి, నామినేషన్ల పర్వం ముగిసినప్పటి నుంచి విస్తృతంగా ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు ప్రచారాన్ని పూర్తిగా నిలిపివేశారనే చెప్పొచ్చు. అదేవిధంగా అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాలలో 167 మంది శాసనసభకు సంబంధించి బరిలో ఉంటే 2 ఎంపీ స్థానాలు, అనంతపురం జిల్లాలోని అనంతపురం, హిందూపురం ఎంపీ స్థానాల నుంచి 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అనంతపురం జిల్లాలో 39,40,000 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 3,874 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 26,000 సిబ్బందిని వినియోగించనున్నారు. మరోవైపు భద్రతకు సంబంధించి దాదాపు అనంతపురం జిల్లాలో 5,000 మంది పైబడి పోలీసు బలగాలను మోహరించి ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి విస్తృత ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. అనంతపురం జిల్లాలో ప్రధానంగా హిందూపురం పార్లమెంటు పరిధిలోకి వచ్చేసరికి ధర్మవరం, రాప్తాడు, అదేవిధంగా అనంతపురం పార్లమెంటు పరిధిలోకి వచ్చేసరికి సింగనమల, తాడపత్రి నియోజకవర్గాల్లో అత్యంత సమస్యాత్మకంగా పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. ఆయా ప్రాంతాలపై పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేసి, భద్రతను ఏర్పాటు చేసి ఓటర్లు ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి వీలుగా ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఈ చిత్తూరు జిల్లా పరిధిలోకి వచ్చేసరికి చిత్తూరు జిల్లాలోని 14 శాసనసభ స్థానాలు, 3 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఈ 3 పార్లమెంటు స్థానాల్లో తిరుపతి పార్లమెంట్ లోక్సభ స్థానం నుంచి అటు చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లాలోని 4 నియోజకవర్గాలు, చిత్తూరు జిల్లాలోని 3 నియోజకవర్గాలు ఉంటాయి. అదేవిధంగా రాజంపేట లోక్సభ పరిధిలోకి వచ్చేసరికి కడప జిల్లాలోని 3 శాసనసభ స్థానాలు ఉంటాయి. చిత్తూరు జిల్లాలో 4 శాసనసభ స్థానాలు ఉంటాయి. చిత్తూరు లోక్సభ పరిధిలోకి వచ్చేసరికి 7 శాసనసభ స్థానాలు చిత్తూరు జిల్లాలో. ఇలా చిత్తూరు జిల్లాలోని 3 పార్లమెంటు స్థానాలకు సంబంధించి, అదేవిధంగా 14 శాసనసభ స్థానాలకు సంబంధించి 31,83,187 మంది తమ ఓటుకు వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 3,800 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దాదాపు 5,000 మంది భద్రతా సిబ్బందిని వినియోగిస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని 11 నియోజకవర్గాల పరిధిలో, అంటే చిత్తూరు అర్బన్ పోలీస్ పరిధిలో ఉన్న 11 నియోజకవర్గాల పరిధిలో దాదాపు 250 అత్యంత సమస్యాత్మకంగా పోలింగ్ కేంద్రాలు గుర్తించి ఆయా ప్రాంతాల్లో గట్టి భద్రత ఏర్పాటు చేసి పోలింగ్ స్వేచ్ఛగా శాంతియుత వాతావరణంలో జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లాలో అత్యంత సమస్యాత్మకంగా మనకు చంద్రగిరి నియోజకవర్గం, అదేవిధంగా పొంగనూరు నియోజకవర్గం ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉండేలా ఎన్నికల కేంద్రం, అదేవిధంగా పోలీసులు విస్తృతంగా చర్యలు చేపట్టి ప్రశాంతంగా ఓట్లు వినియోగించుకోవడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఇటు నెల్లూరు జిల్లా పరిధిలోకి వచ్చేసరికి నెల్లూరు జిల్లా పరిధిలో 10 శాసనసభ స్థానాలు ఉన్నాయి. 1 పార్లమెంటు స్థానం ఉంది. అంటే నెల్లూరుకు సంబంధించి నెల్లూరు జిల్లాలోని 14 స్థానాలలో 4 స్థానాలు తిరుపతి లోక్సభ పరిధిలోకి రావడంతో మిగిలిన స్థానాల నుంచి నెల్లూరు పార్లమెంటు స్థానం ఉంది. నెల్లూరు పార్లమెంటు స్థానం నుంచి, అదేవిధంగా తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి 39 మంది బరిలో ఉన్నారు. నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో 107 మంది ఎమ్మెల్యే శాసనసభ స్థానాలకు సంబంధించి బరిలో ఉన్నారు. 23,95,000 మంది ఓటర్లు నెల్లూరు జిల్లాలో ఉన్నారు, ఓటుకు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 2,836 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దాదాపు 18,000 మంది సిబ్బందిని పోలింగ్ కేంద్రాల్లో వినియోగించి, అదేవిధంగా 6,000 మంది భద్రతా సిబ్బందిని వినియోగించనున్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా శాంతియుత వాతావరణంలో జరగడానికి వీలుగా ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. మరోవైపు సూక్ష్మస్థాయి పరిశీలకులను కూడా 3 జిల్లాల పరిధిలో సూక్ష్మస్థాయి పరిశీలకులను కూడా ఏర్పాటు చేశారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో తరచూ వీళ్ళు ఈ సూక్ష్మస్థాయి పరిశీలకులు పరిశీలిస్తూ ఎన్నికలు ప్రశాంతంగా అదేవిధంగా స్వేచ్ఛాయుత వాతావరణం జరగడానికి వీలుగా విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే
ప్రచారం ముగిసిన సమయం నుంచి 144వ సెక్షన్ అమలవుతోంది. గుంపులుగా తిరగడానికి వీలు లేకుండా ఉండేలా గట్టి చర్యలే చేపట్టారు. అయితే ఈ ప్రచారం ముగిసినప్పటి నుంచి పోలింగ్ ప్రారంభం కావడానికి ఉన్న సమయం దాదాపు 48 గంటల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు అవకాశం ఉంటుందన్న భావనతో ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఈ 48 గంటల్లో రాత్రి సమయాల్లో సిబ్బందిని అదనంగా వినియోగిస్తున్నారు. ఓటర్లను ఏ విధంగా ప్రలోభాలకు గురి చేయకుండా ఉండేందుకు, అదేవిధంగా డబ్బులు, మద్యం వంటి పంపిణీవి పూర్తి స్థాయిలో నిరోధించడానికి వీలుగా రాత్రి సమయాల్లో ప్రధానంగా గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ ఎన్నికల్లో మాత్రం రాత్రి సమయాల్లో కూడా విధులు నిర్వహించడానికి వీలుగా అదనపు సిబ్బందిని నియమించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇలా అటు పోలీసులు, ఇటు రెవెన్యూకి సంబంధించిన అధికారులు సమన్వయంతో అటు 3 జిల్లాల పరిధిలో అనంతపూరు, చిత్తూరు, నెల్లూరు 3 జిల్లాల పరిధిలోని 38 శాసనసభ స్థానాలు, 8 లోక్సభ స్థానాల్లో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాటు చేశారని చెప్పచ్చు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.